ఏపీ కాంగ్రెస్ అంతా గడబిడ, హస్తం పార్టీ అస్తవ్యస్తంగా ఉందా? పార్టీ మొత్తం గందరగోళం నెలకొని షర్మిల టు అధిష్టానం నో యూజ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. దేశమంతా కాంగ్రెస్కు అనుకూలత కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అస్సలు కోరుకుడు పడడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన 3 ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయిందంటే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకత పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. వరుసగా 3 సార్లు అనేక ప్రయోగాలు చేశారు, కానీ ఏ ప్రయోగం విజయవంతం కాలేదు సరికదా. కాంగ్రెస్ను కలుపుకోవడానికి కూడా ప్రధాన పార్టీలు ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్తుంది. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల పేరిట చేస్తున్న హడావిడికి ఎంత మాత్రం స్పందన వస్తుందనేది చూడాలి. వైఎస్ షర్మిలను నమ్మి నేతలు ఎవరు వస్తారన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలకు స్థానం లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీకి కొంత సానుకూలత ఉంది. ఇక్కడ ఏ పార్టీ పార్లమెంటు స్థానాలను గెలిచినా అన్ని బీజేపీ ఖాతాలోనే గత 10 ఏళ్ల నుంచి పడుతూ వస్తున్నాయి. అందుకు బీజేపీకి ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ కాంగ్రెస్కు అంతా ఇంత కాదు. ఇటు రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ను కలుపుకొని పోవడానికి ఇష్టపడడం లేదు. మొన్నటి ఎన్నికల్లో కేవలం బలం లేని కమ్యూనిస్టులు విధిలేని పరిస్థితుల్లో జతకట్టారు. రాష్ట్ర విభజన చేసిన పార్టీగా ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ను దూరం పెడుతున్నారన్న భయంతో వారిని దగ్గర కూడా రానివ్వడం లేదు. నిజానికి ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదు. కేవలం ప్రాంతీయ పార్టీలనే ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు క్యాడర్ గుప్పగుత్తగా వైసీపీకి వెళ్ళిపోయారు. కొద్దో గొప్ప నేతలున్నప్పటికీ వారు బయటకు వచ్చి పార్టీ బలోపేతానికి పనిచేసేవారు కాదు. కాంగ్రెస్ 3 ఎన్నికలకు ముందు అనేక ప్రయోగాలు చేసింది. తొలిసారిగా పీసీసీ చీఫ్గా రఘువీరారెడ్డిని నియమించింది. 2014లో అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో ఆగ్రహించిన ప్రజలు ఆ పార్టీని దగ్గర కూడా రానివ్వలేదు. ఇక 2019 ఎన్నికల సమయంలో దళిత వర్గానికి చెందిన సాకి శైలజానాథ్కు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే అప్పుడు కూడా జనం ఆదరించలేదు. 2 సార్లు శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు కాలు మోపలేకపోయారు. జనం ఆగ్రహం ఇంకా తగ్గలేదని సర్ది చెప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించి మరో ప్రయోగం చేశారు. అయితే ఎన్నికలకు ముందు కొంత ఊపు కనిపించింది, కానీ ఫలితం మాత్రం కనబడలేదు. కనీసం కడప లాంటి చోట్ల షర్మిల కూడా గెలవలేకపోయారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీ టికెట్ దక్కని వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను చూస్తే 3% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ రావడంతో ఇక వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండకపోవచ్చు. వైఎస్ షర్మిలను ఏపీలో కాంగ్రెస్ ఆఖరి ప్రయోగంగానే చెప్పుకోవాలి. అంతకుమించి మరొకరిని నియమించినా ప్రయోజనం ఉండదు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఏపీలో కాంగ్రెస్కు మంచి రోజులు రావన్నది పచ్చి నిజం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.